గురుభ్యో నమః. నక్షత్రాలు మరియు లైంగిక అనుకూలత, సెక్సువల్ కంపాటబిలిటీ. నక్షత్రాలు లైంగిక అనుకూలత గురించి సమగ్ర సమాచారం ఇక్కడ ఉంది. ప్రాచీన వాత్సాయన కామసూత్రాల నుండి మరియు ఆధునిక జ్యోతిష పరిశోధనల వరకు ఉన్న అనేక అంశాలు ఇక్కడ వివరించడం జరిగింది. పరిచయం మరియు ప్రాథమిక భావనలు. ఆహారము, నివాసం మరియు శృంగారం అనేది మనిషి ప్రాథమిక అవసరాలు. భారతదేశంలో ఇది ఒక నిషిద్ధ అంశంగా భావించినప్పటికీ ప్రాచీన తత్వవేత్తలు మరియు వాత్సాయన వంటి మహర్షులు దీనిపై లోతైన అధ్యయనాలు చేశారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి నక్షత్రానికి ఒక జంతువు కేటాయించబడింది. యోని. ఉదాహరణకు ఏనుగు యోని గలవారు జింక యోని గలవారితో లైంగికంగా గొప్ప అనుకూలతను కలిగి ఉండకపోవచ్చు. అలాగే పాము, రోహిణి, ఆశ్లేష నక్షత్రాల వారు, ముంగీస, ఉత్తరాషాఢ నక్షత్రాల వారు సహజ శత్రువులు కాబట్టి వారి మధ్య సామరస్యం తక్కువగా ఉంటుంది. నక్షత్రాల వారి లైంగిక లక్షణాలు. అశ్విని. వీరి గ్రహం కేతు మరియు జంతు గుర్రం. వీరు చాలా ఆరోగ్యంగా వేగంగా ఉంటారు. వీరిలో లైంగిక వాంఛ కానీ లేదా అసలు లేకపోవడం కానీ రెండూ విభిన్నమైన తీవ్రతలు కనిపిస్తాయి. భరణి. ఇది స్త్రీ జననేంద్రియ అనే ప్రతీక. ఇక్కడ ఇది అత్యంత ఫలవంతమైన నక్షత్రం మరియు వీరి లైంగిక అకాలు చాలా ఎక్కువగా ఉంటుంది. కృతిక. దీనికి అధిపతి అగ్ని. వీరిలో జీర్ణక్రియ, జఠరాగ్ని మరియు కామవాంఛ రెండూ కూడా బలంగా ఉంటాయి. వీరు తరచుగా ఆకలికి మరియు లైంగిక ప్రేరణకు గురవుతుంటారు. రోహిణి. పాము దీని జంతువు. వీరు నేరుగా రంగంలో దిగకుండా పరిస్థితిని పూర్తిగా విశ్లేషించిన తర్వాతనే స్పందిస్తారు. వీరు అందంగాను మరియు ఇంద్రియ సుఖాలకు ప్రాధాన్యత ఇస్తారు. మృగశిర. ఇది వేట అనే అంశంపై ముడిపడి ఉంటుంది. వీరు సులభంగా దొరికేదానికంటే కష్టపడి సాధించే ప్రక్రియను ఎక్కువ ఆనందాన్ని పొందుతారు. వీళ్ళు చేజింగ్ చేస్తారనమాట మృగశిర వల్ల. ఆర్ద్ర. వీరు తీవ్రమైన కోరిక ఉన్నప్పటికీ దాన్ని వ్యక్తపరచడంలో ఇబ్బంది పడతారు. ఫలితంగా భాగస్వామి నుండి సరైన సహకారం అందక అసంతృప్తి పొందే అవకాశం ఉంది. పునర్వసు. వీరి జంతువు పిల్లి. తమ భాగస్వామి విషయంలో చాలా పొసెసివ్గా ఉంటారు మరియు ఏకాంత ప్రదేశాలను ఇష్టపడతారు. పుష్య. వీరి మనసును గెలవాలంటే అది కడుపు ద్వారా అంటే మంచి భోజనం ద్వారా సాధ్యమని చెప్పవచ్చు. ఆహారం మరియు శృంగారం అనేది వీరి జీవితంలో పెనవేసుకుపోయి ఉంటుంది. ఆశ్లేష. ఇది పాము యోనికి చెందినది. వీరి కళ్ళు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. వీరు తరచుగా వాహనాల్లో కారు వంటివి ఏకాంత సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు. మగ. వీరు సింహంలో అధికారాన్ని ప్రదర్శిస్తారు. మంచం మీద కూడా తమదే పై చేయి ఉండాలని కోరుకుంటారు. పూర్వ ఫల్గుని, ఉత్తర ఫల్గుని. ఇవి పూల థీమ్తో ముడిపడి ఉంటాయి. వీరితో ప్రయాణం సాఫీగా ఉండాలంటే పూలు లేదా పూల అలంకరణలు సహాయపడతాయి. హస్త. వీరిలో స్పర్శకు ప్రాధాన్యత ఉంటుంది. శృంగార ప్రక్రియతో చేతులతో చేసే మ్యాజిక్ లేదా ఫోర్ ప్లే చేయడంలో వీరు నైపుణ్యత కలిగి ఉంటారు. చిత్ర. వీరి జంతువు పులి. వీరు తమ స్థాయికి సమానమైన భాగస్వామిని కోరుకుంటారు. వీరు లగ్జరీ హోటళ్ళు, క్యాండిల్ లైట్ డిన్నర్ల వంటివి అలంకరణలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్వాతి. వీరి జంతువు ఎద్దు, గేదె అనుకో, బఫెలో కూడా. వీరు సొంత సుఖం అంటే సెల్ఫ్ ప్లెజర్ గురించి ఎక్కువగా ఆలోచిస్తారు. ఇది కొన్నిసార్లు భాగస్వామికి ఇబ్బంది కలిగించవచ్చు. విశాఖ. వీరు చాలా త్వరగా ఉత్తేజం అవుతారు, తర్వాత త్వరగా చల్లబడిపోతారు. అనురాధ. వీరు తమ భాగస్వామిని దైవంగా భావిస్తారు. వీరు చాలా విధేయంగా ఉంటారు, కానీ వీరి భాగస్వాములు వీరిపై అధికారం చెలాయించే అవకాశం ఉంది. జ్యేష్ఠ. వీరు శృంగారానికి ముందు లేదా తర్వాత నిర్దిష్టమైన ఆహారాన్ని ఐస్ క్రీమ్ వంటి తీసుకోవడానికి ఇష్టపడతారు. మూల. వీరి జంతు కుక్క. వీరు భాగస్వామిని ఎన్నుకునే ముందు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. కుక్క స్నిఫింగ్ చేస్తుంది, కుక్కలాగా అనమాట. పూర్వాషాఢ. కోతి. వీరు శృంగారంలో గెలుపును కోరుకుంటారు మరియు భాగస్వామి నుండి గుర్తింపును ఆశిస్తారు. ఉత్తరాషాఢ. ముంగీస. ఉత్తరాషాఢ నక్షత్రం వారు సంబంధాలు లేదా శృంగార ప్రక్రియలో మేధోపరంగా ఎక్కువగా నిమగ్నమై ఉంటారు. శ్రవణ. వీరిలో శృంగారం కంటే మేధోపరమైన సంభాషణలు, నెట్ఫ్లిక్స్ చిల్ వంటివి లేదా జ్ఞాన మార్పిడి జరిగితే వీరు సులభంగా స్నేహితులు అవుతారు. వీరు తమ భాగస్వాములను తరచుగా సోషల్ మీడియా ద్వారా కలిసే అవకాశం ఉంది.
ధనిష్ట వీరు డబ్బు పట్ల ఆకర్షితులవుతారు మరియు భాగస్వామి అవసరాలను బాగా చూసుకుంటారు. శతభిషం వీరు శృంగార సమయంలో తమ పాత భాగస్వాముల ఆలోచనలు లేదా వేరే లోకంలో ఉన్నట్లు అనిపించవచ్చు. పూర్వభద్ర వీరిని ఉత్తేజన చేయడం ఒక సవాల్తో కూడిన పని. వీరు వింత వింత పద్ధతులను ప్రయత్నించడానికి మొగ్గు చూపిస్తారు. ఉత్తరాభద్ర ఆవు వీరు సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వీరు సాహసాలకు దూరంగా ఉంటారు. రేవతి వీరు శృంగారంలో పరాకాష్ఠకు చేరుకునే చివరి నిమిషంలో ఏదో ఒక అసంతృప్తికి గురయ్యే అవకాశం ఉంది. ధన్యవాదాలు. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.